నమస్కారం. కృష్ణుడు ఎప్పుడూ గోపికల చుట్టూ తిరుగుతారు, వాళ్ళ వస్త్రాలు దొంగిలించారు, ఆయన ఒక దేవుడేనా, ఆయన్ని పూజిస్తారు మీరు అంటారు కదా. వాళ్ళ మొహం వాచిపోయేలా ఈ విధంగా సమాధానం చెప్పండి. గోపికలు ఒంటి మీద ఎటువంటి వస్త్రాలు లేకుండా యమునా నదిలో స్నానం చేస్తున్నారు. మన సనాతన సాంప్రదాయం ప్రకారం స్నానం చేసేటప్పుడు ఒంటి మీద ఒక వస్త్రమైనా ఉండాలి, నగ్నంగా స్నానం చేయకూడదు. ఇలా చేస్తే నీటికి దేవుడైన వర్ణదేవుణ్ణి అవమానించినట్టు. కనుక గోపికలకి సరైన పాఠాలు నేర్పించడం కోసం వాళ్ళ వస్త్రాలు తీసుకెళ్లి కదంబ చెట్టు మీద కూర్చొని వాళ్ళని ఆట పట్టించారు. ఇలా చేసినప్పుడు కృష్ణుడి వయసు 7 సంవత్సరాలు. మనం భాగవత పురాణం చదివితే కదా అసలు ఏం జరిగిందో తెలిసేది. ఇవన్నీ ఏవి తెలుసుకోకుండా నాస్తికులు, దేవుడిని నమ్మని వాళ్ళు చెప్పేటివి మనం విని వాటిని నమ్మి 10 మందికి అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉంటాం. మీకు నిజంగా మన పురాణాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే కనుక మన పురాణాలు చదవండి, లేదా పురాణాలు తెలిసిన వారి నుండి జ్ఞానం సంపాదించండి. అంతేకాని విడివిడి జ్ఞానం ఉన్న వారి మాటలు నమ్మి ఇలా మోసపోవద్దు. హరే కృష్ణ.